అహల్యకి చెకప్స్ చేయించడానికి అహల్యని తీసుకొని ఈ గౌతమ్, సుభద్ర, భానుమతి హాస్పిటల్కి వస్తారు. మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను అని అంటూ ఉండగా గౌతమ్ని తిడుతూ ఉంటుంది భానుమతి. నువ్వు కూడా డాక్టర్వే కదరా అంటూ ఉండగా, గైనకాలజిస్ట్ కావాలి నానమ్మ, నేను ఇప్పుడే తీసుకొస్తాను అని అనగానే అలాగే వెళ్ళు అంటుంది భానుమతి. వెళ్ళి అశోక్ని తీసుకొస్తాడు గౌతమ్. నమస్కారం బామ్మగారు అని అతను విష్ చేస్తూ ఉండగా చికాకుగా విష్ చేసి దీన్ని హాస్పిటల్కి తీసుకొస్తాం చెకప్స్ కోసం అని చెప్తూ ఉంటుంది భానుమతి. రండి సిస్టర్ అని అతను అంటూ ఉండగా ఎక్కడికి అని అడిగేస్తుంది భానుమతి. దాంతో చెకప్కి అంటూ ఉండగా అసలు మీరేమనుకుంటున్నారు? ఒక అమ్మాయిని చెక్ చేయడానికి అమ్మాయే కావాలి కదా, మీ హాస్పిటల్లో లేడీ డాక్టర్స్ లేరా అని చికాకుగా కోపంగా అలా లేకపోతే నేను వేరే హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అనేస్తుంది భానుమతి. అయ్యో, ఈ కాలంలో అలా ఏంటి నానమ్మ, అశోక్ కూడా గైనకాలజిస్టే అని అంటూ ఉండగా అతను మాత్రం నా వైఫ్ కూడా అంజలి కూడా గైనకాలజిస్టే, తన దగ్గరికి తీసుకెళ్తాను రా సిస్టర్ అని అనగానే వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు అని అంటూ ఉంటుంది భానుమతి. ఇక అహల్య భుజంపై చెయ్యి వేసి గౌతమ్ తీసుకెళ్తూ ఉంటాడు. అంజలి అనగానే అహల్య షాక్ అవుతుంది. అమ్మో, నేను ఆయేషా అని బయటపడుతుందా, ఏం చేయాలి ఇప్పుడు అని అహల్య టెన్షన్ పడుతూ ఉంటే గౌతమ్ అంజలి అహల్యని చెక్ చేస్తే అహల్య 4th మంత్ ప్రెగ్నెంట్ అని బయటపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు గౌతమ్. నిన్ను పక్కనే ఉంటే అహల్య గారికి కాస్త ధైర్యంగా ఉంటుంది, కానీ అంజలి ఏమనుకుంటుందో అని అనుకుంటూ ఉంటాడు గౌతమ్. ఇక క్యాబిన్ దగ్గరికి వెళ్ళాక గౌతమ్, నువ్వు ఇక్కడే ఉండరా, అంజలి చూసుకుంటుంది అహల్యని అని అంటూ క్యాబిన్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, నీకు అంజలి తెలుసు కదా సిస్టర్ అని అంటూ తను నిన్ను చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పి అంజలిని పిలవడానికి వెళ్ళిపోతాడు అతను. గౌతమ్ బయట చాలా టెన్షన్ పడుతూ నిలబడుతూ ఉంటాడు. లోపలికి ఎలా వెళ్ళాలి, అంజలి ఏమనుకుంటుంది అని అనుకుంటూ ఉంటాడు గౌతమ్. అంజలి దగ్గరికి వెళ్ళి గౌతమ్ అహల్యని చెకప్స్కి తీసుకొచ్చాడు, వెళ్ళి చెక్ చేయి అని చెప్పగానే అలాగే అంటూ వస్తుంది అంజలి. ఇక క్యాబిన్ బయటే నిలబడి ఉంటాడు గౌతమ్. మరోవైపు యామిని కంపెనీ ముందు కస్టమర్స్ అందరూ గోల చేస్తూ యామిని డౌన్ డౌన్, యామిని డౌన్ డౌన్, యామిని డౌన్ డౌన్ అని అరుస్తూ ఉంటారు. అప్పుడే యామిని కార్ అక్కడికి వస్తుంది. యామిని కార్ దిగగా అందరూ పేపర్లతో కొడుతూ ఉంటారు యామినిని. సెక్యూరిటీ సాయంతో లోపలికి వెళ్తుంది యామిని. అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, షేర్ హోల్డర్స్ అందరూ ఉంటారు. ఏం జరిగింది అని యామిని అడుగుతుండగా, అది మీరు చెప్పాలి, మా కంపెనీలో అథారిటీ మాకేం లేకుండా మొత్తం మీ చేతిలో పెట్టుకున్నారు, పోనీ లాభాలు వస్తున్నాయి కదా, అంతా ఓకే కదా అని మేము ఇలా సైలెంట్ అయిపోతే ఇప్పుడు మా చేతుల్లో చిప్ప పెడతారా, మా డబ్బుని నాశనం చేసి మమ్మల్ని రోడ్డుకి ఇరుస్తారా అని అంటూ ఉంటారు షేర్ హోల్డర్స్ యామినిని. అది కాదు అని యామిని ఏదో చెప్పబోతుండగా, మీ కొడుకు పెళ్ళి, బిడ్డ పెళ్ళి అని చెప్పి కంపెనీని గాలి కొదిలేశారు, దీని మీరే బాధ్యత తీసుకోవాలి అని అంటూ ఉంటారు అక్కడున్న వాళ్ళు. లాభాలు వచ్చినప్పుడు పొగిడేసి ఇప్పుడు నా పైన భారం వేస్తే నేను రోడ్డుపై పడాలా అని యామిని అంటూ ఉండగా, ఇంకా మీడియాకి ఈ విషయం తెలీదు, మీడియాకి విషయం తెలిస్తే వేరేలాగా ఉంటుంది, ఇప్పుడు బాధ్యత మీరు తీసుకొని మాకు డబ్బులు ఇచ్చి మీరు సైలెంట్ అయిపోతారా, లేదంటే కోర్టులో విషయం తేల్చుకోమంటారో మీ ఇష్టం అని అనేస్తారు షేర్ హోల్డర్స్. కష్టాల్లో నష్టాల్లో తోడుగా ఉండాలి, కానీ అవసరం ఉన్నప్పుడు డబ్బులు తీసుకొని ఇటువంటి టైంలో నన్ను మోసం చేయడం కరెక్ట్ కాదు అని యామిని అంటూ ఉంటుంది. మీరు అలా అనడం తప్పు, అథారిటీ మొత్తం మీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని అంటే మేమేం చేస్తాం, అయినా మమ్మల్ని రోడ్డు మీద పడేయడానికి మేము ఊరుకోము, మీరు ఆస్తి మొత్తం మాకు రాసిచ్చి మా షేర్స్ సెట్ చేస్తారా, లేదంటే కోర్టులో ఈ విషయం తేల్చుకుంటారో మీ ఇష్టం అని బెదిరించే కాగితాలు కూడా రెడీగా ఉన్నాయి, చూడండి మీ షేర్స్ అన్ని మాకు రాసిస్తున్నట్టు మేము
డాక్యుమెంట్స్ తయారు చేశాం అని యామిని ముందు ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ పెడతారు షేర్ హోల్డర్స్. అప్పుడే ఒక అతను కార్ దిగి లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. స్టైల్గా ఉంటాడు, యంగ్ కుర్రాడు, సూట్లో ఉంటాడు, చేతులకి ఉంగరాలు, వాచ్, గ్లాసెస్తో గ్లామరస్గా ఉంటాడు. చూడ్డానికి చాలా బాగుంటాడు అబ్బాయి. ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటారు. సంతకం పెట్టబోతున్న యామినిని మీరు సంతకం పెట్టాల్సిన అవసరం లేదు, మీ షేర్స్ నేను కొనేశాను అని అనేస్తాడు అతను. దాంతో ఏంటి అని అక్కడున్న షేర్ హోల్డర్స్ అందరూ నవ్వేస్తూ, ఇదేమైనా ఫంక్షన్ పార్టీ అనుకుంటున్నావా? సూట్ వేసుకొని ఎగేసుకుంటూ వచ్చావు బాబు, వెళ్ళు వెళ్ళు, ఇదేమైనా లక్షల్లో జరిగే వ్యాపారం అనుకుంటున్నావా? యామిని ఫార్మా కోట్లలో వ్యాపారం ఉంటుంది. మా షేర్లన్నీ కొనాలి అంటే నువ్వు ఏదైనా ప్రపంచ బ్యాంకుకి కన్నం వేయాలి అని అక్కడున్న వాళ్ళు ఎగతాళిగా అంటుండగా అతను అది ఏం మాత్రం పట్టించుకోకుండా తన పిఏకి సైగ చేయడంతో, మీకు వీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తెలుసా అని అంటూనే, రష్యా, చైనా, అమెరికా, ఇండియాలో అగ్రగామిక సంస్థ అంటుండగా, అందులో ఎంప్లాయా ఈయన అని అడుగుతూ ఉంటారు అక్కడున్న వాళ్ళు. కాదు, ఓనర్, వీకే కంపెనీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్పర్సన్ అని విక్రాంత్ వర్మ అని ఇంట్రడ్యూస్ చేయగానే అక్కడున్న వాళ్ళు భయంతో వణుకుతూ ఉంటారు. సారీ బాబు, మీరెవరో తెలియక అన్నాం అని క్షమాపణలు అడుగుతూ ఉంటారు వాళ్ళు. దాంతో కోపంగా అక్కడున్న చైర్పై చెయ్యి వేసి స్టైల్గా వెనక్కి లాగి చైర్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని పిఏకి వీళ్ళందరి లెక్కలు సెటిల్ చేయి అంటుండగా, అవసరం లేదు బాబు, మీ కంపెనీలో మేము పెట్టుబడులు పెడతాం అంటుండగా, పార్ట్నర్స్ అంటే నమ్మకంగా ఉండాలి, లాభాల్లో నష్టాల్లో వెంటుండాలి, కానీ లాభం తీసుకొని నష్టం వద్దు అన్నవాడు వ్యాపారవుతాడు, కానీ మోసం చేసి ఆస్తి లాక్కునే వాళ్ళు మనిషి కూడా కారు. మీరు వ్యాపారి కాదు కదా, నా దృష్టిలో మీరు మనుషులు కూడా కాదు, గెట్ అవుట్ అని గట్టిగా అరుస్తాడు విక్రాంత్. దాంతో అందరూ బయటికి వెళ్ళిపోతారు. ఇక యామిని విక్రాంత్ని అలా చూస్తూ ఉండగా విక్రాంత్ యామిని దగ్గరికి వస్తాడు. థ్యాంక్ యూ బాబు, నన్ను టైంకి సేవ్ చేసావు. ఈ కంపెనీ కోసం నేను చాలా కష్టపడ్డాను, కానీ నా కష్టాన్ని ఎవరు గుర్తించలేదు అంటూ ఉండగా, సింహం ఎప్పుడు అదే చైర్లో కూర్చోవాలాంటి అని విక్రాంత్ అంటూ ఉంటాడు. మరోవైపు అంజలి రాగానే, గౌతమ్ నువ్వేం చెకప్ చేస్తావు అని అడుగుతూ ఉంటాడు అంజలిని. గౌతమ్, అదేంటి గౌతమ్ అలా అంటున్నావు? స్కానింగ్ చేస్తాను బేబీ, హార్ట్ బీట్, వెయిట్, పల్స్ అన్నీ చెక్ చేస్తాను అని అంటూ ఉండగా, నువ్వేమీ అనుకోకుండా స్కానింగ్ నేను చేస్తాను అంజలి అనగానే షాక్ అవుతుంది అంజలి. ఎందుకు అని అంటూ, అశోక్ నన్ను చేయమన్నాడు కదా అని అడుగుతుండగా, కరెక్టే, కానీ బేబీ ఎలా ఉన్నాడో నేను కూడా చూడాలి అనుకుంటున్నాను, ప్లీజ్ అని బ్రతిమిలాడగానే, నువ్వు డాక్టర్ అయినా ఎంతైనా ఫాదర్వే కదా, సరే వెళ్ళు అని అంటుంది అంజలి. అలాగే ఓకే అంటూ గౌతమ్ క్యాబిన్లోకి వెళ్తాడు. ఇక అక్కడ అంజలి వస్తుందేమో అని తన ఫేస్కి చీర కొంగుని అడ్డు పెట్టుకుంటుంది అహల్య. టెన్షన్ పడకండి, వచ్చింది నేనే, చెకప్ చేస్తాను పదండి, నేను చెకప్ చేయడం మీకు ఇబ్బంది కాదు కదా అనగానే, లేదండి అంటుంది అహల్య. వెళ్ళి స్కానింగ్ చేస్తూ ఉంటాడు గౌతమ్. ఇక స్కానింగ్లో కనబడుతున్న బిడ్డ రూపాన్ని చూసి అభ్రపడుతూ ఉంటాడు గౌతమ్. అప్పుడే భానుమతి, సుభద్ర ఇద్దరు లోపలికి వస్తారు. అక్కడున్న గౌతమ్ని చూసి షాక్ అయి, ఏంట్రా నువ్వు స్కానింగ్ చేస్తున్నావు అని అడుగుతూ ఉండగా, స్కానింగ్ ఎవరైనా చెయ్యొచ్చు నానమ్మ అని గౌతమ్ అంటూ ఉంటాడు. అహల్య కడుపులోని బిడ్డని గుర్తుపట్టి, భానుమతి 3వ నెల కాదు 4వ నెల అని తెలుసుకోగలదా? ఇంతకీ విక్రాంత్ వర్మ ఎటువంటి వాడు? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.